వారు నశింపక నిత్య జీవమును పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. ఇదిగోండి, మానవుడి జీవితము తాత్కాలికమైన జీవితము, కొంతకాలమైన జీవితము. ఈ కొంతకాలమైన తాత్కాలికమైన జీవితంలో మానవుడు రక్షించబడినట్లు దేవుడే మానవుడి యొక్క పాపము నిమిత్తమై శిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా నిత్య జీవము పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. పాపము నుంచి మానవుడు రక్షించబడాలా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన ద్వారా తప్ప మానవుడు పాపము నుంచి రక్షించబడలేడని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, నిత్య జీవము వడ్డీ వ్యాపారాలు చేసి దుర్వ్యాపారం చేసిన దొంగ వ్యాపారంలో మానవుడు పట్టబడ్డ. ఇదిగోటి చాలా మంది దొంగ కాటాలు పెట్టి వాళ్ళు పాపమును జయించు దొంగ లెక్కలు రాస్తూ మనిషి బ్రతుకుతాడు. మనిషి జీవితంలో సత్యం లేదు. డబ్బు కోసం మానవుడు చేసే ప్రతి పనిని దేవుడు చూసి ఒక రోజున శిక్షించబోతున్నాడు. పాపము నుంచి మానవుడు శిక్షించబడతాడు. ప్రియ సహోదరుడా, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడని బైబిల్ చెప్పుచు ఉన్నది. చూడండి, చాలా మంది దొంగ కాటాలు పెట్టి దొంగ లెక్కలు రాస్తూ మనిషి వ్యాపారం కొరకు పాపమును చేయించు పరిగెడతాడని బైబిల్ చెప్పుచు ఉన్నది. దుర్వ్యాపారము, దొంగ వ్యాపారం మానవుడు చేస్తే దేవుడి ఎదుట రేపటి రోజున మానవుడు ఖచ్చితంగా జవాబు చెప్పవలసి ఉన్నది. దేవుడి ఎదుట ఖచ్చితంగా మానవుడు సమాధానం చెప్పవలసి ఉన్నది. పాపముల గురించి మానవుడికి భయం లేని పక్షంలో దేవుడి ఎదుట తీర్పు ఉన్నది. ప్రియ సహోదరులారా, పాపము విషయమై మానవుడు భయపడవలసి ఉన్నది. పాపం విషయమై మానవుడు పశ్చాత్తాపడవలసి ఉన్నది. ప్రియ సహోదరుడా, నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావా? వేరు వేరు తునికరాళ్ళు, వేరు వేరు కాటారాళ్ళు, దొంగ లెక్కలు రాస్తూ దొంగ వ్యాపారంలో మానవుడు బ్రతుకుతున్నాడా? ఎవరు నన్ను చూడట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుడి ఎదుట ఒక రోజున ఉన్నవి. దేవుడి ఎదుట సమస్తము రాయబడి